ఓం శ్రీ మాత్రేన్ మహా అందరికీ నమస్కారం అండి. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు. ఆదివారం అమావాస్య రావడం వలన వృషభ రాశి వారికి ఏ విధంగా జరగబోతుంది, అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకు ఏ సమస్యలు ఉన్నా చాలా చక్కటి పరిష్కారాలు అయితే ఈ గురువుగారు చెప్తారు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. మీకు ఏ సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు మీకు అందిస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి. మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఎట్లాంటి పరిష్కారాలైనా మీకు చక్కటి పరిష్కారం అందుతుంది. అలాగే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ ఆదివారము అమావాస్య రావడం వలన ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పినట్లుగా చేస్తే మాత్రం మీకు రేపు చాలా టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్ మహా అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు చాలా చక్కటి, ఈ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఇప్పటి రోజున ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే మనకి కలిసి వస్తుంది అనే గురించి వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల ఏప్రిల్ 27న ఆదివారం నాడు చైత్ర అమావాస్య ఏర్పడింది. ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా, ఎలాంటి పూజలు చేసినా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇటువంటి శక్తివంతమైన చైత్ర అమావాస్య నాడున కొన్ని నియమాలను పాటించండి. తద్వారా కుటుంబం అంతా సుఖ సంతోషంగా జీవించగలుగుతుంది. చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి. పుణ్యం నదుల్లో గంగ స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. రాత్రే ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాజన చెయ్యండి. ఒకసారిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ చైత్ర అమావాస్య రోజున ఉదయం స్నానం చేసిన తరువాత తులసి మొక్క దగ్గర ఒక చిన్న ద్వీపం వెలిగించి తులసి మొక్కకు మాత్రం నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటికున్న కటిక పేదరికం తొలగిపోయి విశేషమైన ధనలాభం ప్రాప్తిస్తుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యం నిండిపోతుంది. ఇక గుమ్మడికాయను కడితే వారు ఇంటి గుమ్మడికాయని కలబంద మొక్కను వేలాడదీయండి, లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి. గుమ్మడికాయను కానీ, కలబంద మొక్కను కానీ, నిమ్మకాయలను కానీ ఏదో ఒక వస్తువును ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా 7 తరాలు ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ
రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. అమావాస్య నాడు నల్లదారం కట్టుకుంటే కుబేరుడు ధనయోగం కలుగుతుంది. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతుంది. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఎవరైతే కంటికి పేదరికం ఇబ్బంది పడుతున్నారో, అప్పు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గదిలో ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకున్న డబ్బు సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టుకి నీళ్లు పోసి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆశీస్సులతో విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే వచ్చే సంవత్సరం అంతా చైత్ర అమావాస్య వరకు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు ఊహించని కొన్ని సంఘటనలు ఎదురవబోతున్నాయి. ఎటువంటి సంఘటనలు మీకు రేపటి రోజున ఎదురవబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తులు వీరికి ఎదురుపడతారు. ఆ వ్యక్తుల ద్వారా రేపటి రోజున వీరికి కొంచెం ఏవైనా మాట కలిసి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొన్ని దృష్టిని పడతాయి. అంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏదో ఒకటి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున వీరికి మంచిగా కలిసి రాబోతుంది. అంటే మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వారు రేపటి రోజున వీరికి సంబంధించినటువంటి మంచి సూచనలు కూడా తెలియపరుస్తారు. ఆ వ్యక్తి ద్వారా మీకు రేపటి రోజున మంచిగా మేలు జరిగే విషయాలు, అంటే రేపటి రోజున మీకు మంచి క్షణాలు అయితే నిలవబోతున్నాయి. వీరి యొక్క వృషభ రాశి వారి యొక్క స్వభావం విషయానికి వస్తే గనుక వీరు ఎంతో తెలివిగా ఉంటారు. అంటే వీరెంతో తెలివైన వారు. అంటే వీరు ఎవరినైనా చూడగానే వీరి మెమరీ పవర్తో వీరు ఎదుటివారు ఎలాంటి వాళ్ళు అనే గుర్తుపట్టగలిగే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. మంచి తెలివి కలిగిన వారై ఉంటారు. దయా దాక్షణ్యాలు, మంచి మానవస్థత స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచిగా ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు, ఏదైనా మేము చేయగలము, మా వల్ల అయ్యిద్ది అనే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఏ విషయాల మీదైనా ఆసక్తి కలిగి ఉంటారు. అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త విషయాలు చేయడానికి అనే వాటి మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి చాలామంది ఎక్కువ స్నేహితులు ఉండడం జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి ఎవరైనా సరే ఇట్టే మంచి పరిచయం ఉన్నవారిలాగా కలిసిపోతారు. వీరు ఎవరితో అయినా చాలా చక్కటి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా సరే మనవాళ్ళు అని మంచిగా మాట్లాడుతూ, మనసు విప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎంతమంది ఉన్నా కానీ వీరు ఎక్కువ ఒంటరిగా ఏకాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంటే వీరికి అలాంటి రోజులంటే చాలా ఇష్టం. మరి వీరి మనస్తత్వం విషయానికి వస్తే వీరు సీరియస్గా ఉన్నట్టు ఉంటారు, కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎదుటివారు ఎవరైనా సరే బాధల్లో ఉన్నారు, వీరు కొంచెం కష్టాల్లో ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఎదుటివారికి ఏ సాయం చేయడానికైనా వీరు వెనకడుగు వేయరు. స్నేహితులకైనా సరే, కుటుంబీయులకైనా సరే, కుటుంబ సభ్యులకి లేకపోతే ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా సరే వీరు సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. మనకెందుకులే వాళ్ళ గురించి అని మాత్రం అనుకోరు. కానీ ఒక్కొక్కసారి వీరికి ఏవైనా సమస్యలు వస్తే మాత్రం ఎదుటివారు ఎవరు కూడా అంటే ఎంత స్నేహితులైనా సరే వీరికి హెల్ప్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. కానీ రేపటి రోజున మీకు అంతా ఫలితాలన్నీ మంచిగానే ఉన్నాయి. రేపటి రోజున చేయవలసిన దేవతారాధన, శివారాధన తప్పనిసరిగా చేయండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. నిత్యం దీపారాధన చేయండి. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక శక్తి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవుని దానం చేయడం వలన కూడా మీరు మంచి పుణ్య ఫలితాలని పొందుకుంటారు. కాబట్టి రేపటి రోజున ఆవుని దానం చేయడం వలన మీకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వృషభ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా మంచిగానే ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.